నూతన కమిటీగా ఒక మండల మహాసభను నిర్వహించుకున్నందుకు మరి అంతే కార్మికులకు ఒక ఏఐటి తరఫున అదేవిధంగా రాష్ట్ర మరి మధ్యప్రదేశ్ కార్మిక సంఘం తరఫు నుండి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తూ అదే విషయంగా 2 మాటలు మా కొండా గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. మధ్యాహ్న భోజన పథకం కార్మిక సంఘము ఏఐటీసీ అనుబంధ సంఘం ఉట్కూరు మండల మహాసభ సందర్భంగా ఈ రోజు జరుగుతున్నటువంటి మండల మహాసభని విజయవంతం చేసినందుకు మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు ఉట్కూరు మండలానికి సంబంధించిన అందరికీ కూడా ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ ఈ రోజు కేంద్రంలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏవైనా కూడా కానీ అది పాత ప్రభుత్వం కొత్త ప్రభుత్వం అని కాదు, మధ్యాహ్న భోజన పథకం కార్మికులను ఖచ్చితంగా 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలి. అదే రకంగా మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగ హక్కులైన పిఎఫ్ ప్రావిడెంట్ ఫండ్, ఈఎస్ఐ హెల్త్ కార్డులు, అదే రకంగా గుర్తింపు కార్డులు, ఏకరూప దుస్తులు, యూనిఫామ్ సౌకర్యం కూడా కల్పించాలి. 55 సంవత్సరాలు నిండినటువంటి వాళ్లకు కూడా 5,000 రూపాయల పెన్షన్ సౌకర్యం కల్పించాలి. అదే రకంగా పని ప్రదేశాల్లో సహజంగా మరణించిన, ప్రమాదవశాత్తు మరణించిన 5 లక్షలు 10 లక్షల రూపాయల చొప్పున బీమా సౌకర్యం కల్పించాలని చెప్పేసి ఏఐటీసీగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదే రకంగా కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం చేపట్టినటువంటి కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఏఐటీసీ ఆధ్వర్యంలో, ఏఐటీసీ నాయకత్వంలో దేశవ్యాప్త పోరాటంలో భాగంగా మన మధ్యాహ్న భోజన పథకం కార్మికులు రాష్ట్రంలో కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలకు సిద్ధం కావాలి. అట్లా కాలేని పక్షంలో ఈ ప్రభుత్వాలు కార్మిక హక్కులను కాలరాస్తాయని చెప్పేసి మీకు అందరికీ కూడా గుర్తు చేస్తూ, అదే రకంగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ మధ్యనే కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మేము చేయబోయే విజ్ఞప్తి ఏంటంటే మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు 10,000 రూపాయల కనీస వేతనం ఇస్తానని చెప్పేసి హామీ ఇచ్చింది. ఆ హామీని కొంచెం వెనకనో ముందరనో ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పేసి మేమందరం కూడా ఆశిస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారిని కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదే రకంగా రాష్ట్రంలో గతంలో ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం 6 నెలల 9 నెలల పెండింగ్ బిల్లులు పెట్టిపోయింది. ఆ పెండింగ్ బిల్లులను కూడా వెంటనే చెల్లించాలి. గుడ్లకు సంబంధించి కూడా మధ్యాహ్న భోజన కార్మికులు సొంతంగా అప్పులు చేసి ఆగమయ్యి ఆ గుడ్లు పెట్టే పరిస్థితి లేదు, గుడ్లు విద్యార్థులకు ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ప్రభుత్వమే ముందస్తు నిధులు ఇవ్వాలి, లేదా వేరే ఆల్టర్నేటివ్ ఆలోచన చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. రాగి జావాకు సంబంధించింది కూడా ఈ పేద కార్మిక కుటుంబాలు అప్పులు ఎడకలు చేస్తాయి. ఇప్పటికే అప్పుల పాలైనటువంటి వాళ్ళు ఉన్నారు. 9 నెలల బిల్లులు ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు తమ దగ్గర పెట్టుకుంటే ఈ కార్మిక కుటుంబాలు, పేద కుటుంబాలు ఎక్కడికి వెళ్ళి చేస్తాయని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. వెంటనే పెండింగ్ బిల్లులను మంజూరు చేయాలి. ఈ డిఓ గారు, మన జిల్లాలో ఉన్న డిఓ గారు కూడా వెంటనే స్పందించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే రకంగా ఎంఈఓ గారు కానీ లేకపోతే డిఓ గారు కానీ మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు ఏ రకమైన సమస్య వచ్చినా వాళ్ళు వెంటనే స్పందించాలి. అట్లా స్పందించలేని వేళ ఏఐటీసీ ఆధ్వర్యంలో ఉద్యమాలు చేస్తాం. మన ఇప్పుడు ఈ మక్తల్ తాలూకాకు సంబంధించి గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీహరి గారు గెలిచారు. వారు కూడా ఈ మక్తల్ సంబంధించిన తాలూకా మొత్తంగా ఉన్న 7 మండలాల్లో మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యల్ని కూడా వారి దృష్టికి తీసుకురావడానికి రేపో మాకు ఎమ్మెల్యే గారికి అలవబోతా ఉన్నాం. ఆ ఎమ్మెల్యే గారు కూడా చాలా సానుకూలంగా స్పందిస్తా ఉన్నారు. ఈ ప్రభుత్వం కూడా 10,000 రూపాయల కనీస వేతనాన్ని అందులో భాగంగా ఇవ్వాలని చెప్పేసి ఏఐటీసీ జిల్లా సమితి తరఫు నుంచి మన ఉట్కూరు మండల సమితి నుంచి డిమాండ్ చేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. లాల్ సలాం. కార్మికుల ఐక్యత, మధ్యప్రదేశ్ కార్మికుల ఐక్యత. ఇది ఒకసారి మంచిగా ఫోటో కొట్టమ్మా. ఏఐటీసీ జిందాబాద్, ఏఐటీసీ జిందాబాద్. వర్ధిల్లాలి మధ్యాహ్న భోజన పోరాటాలు, వర్ధిల్లాలి. కల్పించాలి మధ్యాహ్న భోజన కార్మికులకు అంబేద్కర్ రాసిన రాజ్యాంగ హక్కులను కల్పించాలి. ఇవ్వాలి మధ్యాహ్న భోజన కార్మికులకు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 26,000 రూపాయల కనీస వేతనం ఇవ్వాలి. ఇవ్వాలి మధ్యాహ్న భోజన కార్మికులకు గుర్తింపు కార్డులు, పెన్షన్ కార్డులు ఇవ్వాలి. ఇవ్వాలి మధ్యాహ్న భోజన కార్మికులకు 55 ఏళ్ళు నిండితే 5,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలి. ఇవ్వాలి మధ్యాహ్న భోజన కార్మికులకు అందరికీ ఏకజాత రూప దుస్తులు ఇవ్వాలి. ఇవ్వాలి మధ్యాహ్న భోజన కార్మికులకు పిఎఫ్ ఇవ్వాలి. ఇవ్వాలి మధ్యాహ్న భోజన కార్మికులకు ఇన్సూరెన్స్ సౌకర్యం ఇవ్వాలి. వర్ధిల్లాలి మధ్యాహ్న భోజన కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి. జిందాబాద్, ఏఐటీసీ జిందాబాద్. వీడియో కట్టుకోండి. ఉట్కూరు మండల కేంద్రంలో నూతన కమిటీగా ఒక మండల మహాసభను నిర్వహించుకున్నందుకు మరి అంతే కార్మికులకు ఒక ఏఐటి తరఫున అదేవిధంగా రాష్ట్ర మరి మధ్యప్రదేశ్ కార్మిక సంఘం తరఫు నుండి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తూ అదే విషయంగా 2 మాటలు మా కొండా గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. మధ్యాహ్న భోజన పథకం కార్మిక సంఘము ఏఐటీసీ అనుబంధ సంఘం ఉట్కూరు మండల మహాసభ సందర్భంగా
ఈ రోజు జరుగుతున్నటువంటి మండల మహాసభని విజయవంతం చేసినందుకు మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు ఉట్కూరు మండలానికి సంబంధించిన అందరికీ కూడా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ ఈ రోజు కేంద్రంలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏవైనా కూడా కానీ అది పాత ప్రభుత్వం కొత్త ప్రభుత్వం అని కాదు, మధ్యాహ్న భోజన పథకం కార్మికులను ఖచ్చితంగా 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలి. అదే రకంగా మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగ హక్కులైన పిఎఫ్, ప్రావిడెంట్ ఫండ్, ఈఎస్ఐ హెల్త్ కార్డులు, అదే రకంగా గుర్తింపు కార్డులు, ఏకరూప దుస్తులు, యూనిఫామ్ సౌకర్యం కూడా కల్పించాలి. 55 సంవత్సరాలు నిండినటువంటి వాళ్లకు కూడా 5,000 రూపాయల పెన్షన్ సౌకర్యం కల్పించాలి. అదే రకంగా పని ప్రదేశాల్లో సహజంగా మరణించిన, ప్రమాదవశాత్తు మరణించిన 5 లక్షలు 10 లక్షల రూపాయల చొప్పున బీమా సౌకర్యం కల్పించాలని చెప్పేసి ఏఐటీసీ గా మేము డిమాండ్ చేస్తున్నాం. అదే రకంగా కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం చేపట్టినటువంటి కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఏఐటీసీ ఆధ్వర్యంలో, ఏఐటీసీ నాయకత్వంలో దేశవ్యాప్త పోరాటంలో భాగంగా మన మధ్యాహ్న భోజన పథకం కార్మికులు రాష్ట్రంలో కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలకు సిద్ధం కావాలి. అట్లా కాలేని పక్షంలో ఈ ప్రభుత్వాలు కార్మిక హక్కులను కాలరాస్తాయని చెప్పేసి వీటందరికీ కూడా గుర్తు చేస్తూ, అదే రకంగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ మధ్యనే కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మేము చేయబోయే విజ్ఞప్తి ఏంటంటే మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు 10,000 రూపాయల కనీస వేతనం ఇస్తానని చెప్పేసి హామీ ఇచ్చింది. ఆ హామీని కొంచెం వెనకనో ముందరనో ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పేసి మేమందరం కూడా ఆశిస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారిని కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదే రకంగా రాష్ట్రంలో గతంలో ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం 6 నెలల 9 నెలల పెండింగ్ బిల్లులు పెట్టిపోయింది. ఆ పెండింగ్ బిల్లులను కూడా వెంటనే చెల్లించాలి. గుడ్లకు సంబంధించి కూడా మధ్యాహ్న భోజన కార్మికులు సొంతంగా అప్పులు చేసి ఆగమయ్యి ఆ గుడ్లు పెట్టే పరిస్థితి లేదు, గుడ్లు విద్యార్థులకు ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ప్రభుత్వమే ముందస్తు నిధులు ఇవ్వాలి, లేదా వేరే ఆల్టర్నేటివ్ ఆలోచన చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. రాగి జావాకు సంబంధించింది కూడా ఈ పేద కార్మిక కుటుంబాలు అప్పులు ఎడకలు చేస్తాయి. ఇప్పటికే అప్పుల పాలైనటువంటి వాళ్ళు ఉన్నారు. 9 నెలల బిల్లులు ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు తమ దగ్గర పెట్టుకుంటే ఈ కార్మిక కుటుంబాలు, పేద కుటుంబాలు ఎక్కడికి వెళ్ళి చేస్తాయని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. వెంటనే పెండింగ్ బిల్లులను మంజూరు చేయాలి. ఈ డిఓ గారు, మన జిల్లాలో ఉన్న డిఓ గారు కూడా వెంటనే స్పందించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే రకంగా ఎంఈఓ గారు కానీ లేకపోతే డిఓ గారు కానీ మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు ఏ రకమైన సమస్య వచ్చినా వాళ్ళు వెంటనే స్పందించాలి. అట్లా స్పందించలేని ఏఐటీసీ ఆధ్వర్యంలో ఉద్యమాలు చేస్తాం. మన ఇప్పుడు ఈ మక్కల్ తాలూకాకు సంబంధించి గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీహరి గారు గెలిచారు. వారు కూడా ఈ మక్కలకు సంబంధించిన తాలూకా మొత్తంగా ఉన్న 7 మండలాల్లో మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యల్ని కూడా వారి దృష్టికి తీసుకురావడానికి రేపో మాకు ఎమ్మెల్యే గారిని కలవబోతా ఉన్నాం. ఆ ఎమ్మెల్యే గారు కూడా చాలా సానుకూలంగా స్పందిస్తా ఉన్నారు. ఈ ప్రభుత్వం కూడా 10,000 రూపాయల కనీస వేతనాన్ని అందులో భాగంగా ఇవ్వాలని చెప్పేసి ఏఐటీసీ జిల్లా సమితి తరఫు నుంచి మన ఉట్కూరు మండల సమితి నుంచి డిమాండ్ చేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. లాల్ సలా కార్మికుల ఐక్యత, మధ్యాహ్న భోజన కార్మికుల ఐక్యత. ఇది ఒకసారి మంచిగా ఫోటో కొట్టమ్మా.